సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జి రంగబాబు. మనం గణిత శాస్త్రంలో సులభమైన పద్ధతుల్లో గుణకారాలు కానీ, కూడికలు, తీసివేతలు, భాగహారాలు ఏ విధంగా చేయాలి అనే పద్ధతి మీద మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనకి రెండంకెల సంఖ్యల్ని మరొక రెండంకెల సంఖ్యతో సులభంగా ఒకే ఒక స్టెప్లో గుణించడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మూడంకెల సంఖ్యను మరొక మూడంకెల సంఖ్యతో ఒకే ఒక స్టెప్లో వచ్చే విధంగా ఏ విధంగా గుణించాలి ఆ పద్ధతిని మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇది మరి ఇంకొంచెం దాని మీద కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఫాలో అయితే మనకి ఈజీగా వస్తుందన్నమాట. అయితే మనం ఒక మూడంకెల సంఖ్యని తీసుకుందాం. 123, 234 ఇలా ఒక మూడంకెల సంఖ్యని మూడంకెల సంఖ్యతో మనం చేద్దాం. అయితే మామూలుగా అయితే దీన్ని మనకి ఎన్ని పడతాయి అనేది చూద్దాం, ఎన్ని స్టెప్స్ పడతాయి అనేది. సో 4 3 12, 4 12, 4 8 1 9, అందువట్ల 4 మనం చేసే పద్ధతి. 3 3 9, 3 2 6, 3 1 3, అలాగే 2 3 6, 2 2 4, 2 1 2, 2 18, 16 17 1 8 2. ఇది దీని ఆన్సర్. మామూలు పద్ధతిలో అయితే ఆ విధంగా చేస్తాం. మనకి ఎన్ని స్టెప్స్ పట్టాయి? 1 2 3 4, 4 స్టెప్స్ పట్టాయి. కాబట్టి దీన్ని మామూలు పద్ధతిలో మనం రెగ్యులర్గా చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో గుణిస్తే మనకి ఈ విధంగా 4 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చిందండి. అయితే ఇప్పుడు దీన్ని మరి సులభంగా ఒకే ఒక స్టెప్లో చేద్దాం అనుకుంటున్నాం. మరి ఒకే ఒక స్టెప్లో మనకి సాధ్యపడుతుందా? 4 స్టెప్లు ఎక్కడ, ఒక స్టెప్ ఎక్కడ? చాలా దూరం. కానీ ప్రయత్నిద్దాం. ట్రై చేస్తే ఏది మనకి కష్టం కాదు, దేన్నైనా సాధించగలం. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలు అని అన్నారు కదండి. మనం సాధన చేస్తే ఏదైనా వస్తుంది. కాబట్టి మనకి చేద్దాం. ఇక్కడ ఏంటంటే డబుల్ డిజిట్లో మనం ఫాలో అయిన పద్ధతినే ఫాలో అవ్వాలి, కానీ ఇంకొంచెం పెరుగుతుంది ఆ స్టెప్. అయితే చూద్దాం. స్ట్రైట్ 4 3 12, 1 క్యారీ. ఇప్పుడు క్రాస్ ప్లస్ క్రాస్, క్రాస్ ప్లస్ క్రాస్, క్రాస్ ప్లస్ క్రాస్ అయితే 3 3 9 ప్లస్ 4 2 8, 9 8 17, 17ను క్యారీ 1 18, మళ్ళీ క్యారీ మిగిలిందండి. ఇది రెండో స్టెప్. ఫస్ట్ స్ట్రైట్ పెట్టామండి, తర్వాత క్రాస్ ప్లస్ క్రాస్ పెట్టామండి. ఇక్కడ మూడో స్టెప్ అన్నిటికన్నా కొంచెం పెద్దది. మూడో స్టెప్ ఏంటంటే మనకి ఈ కార్నర్స్ క్రాస్ ఏదైతే ఉందో కార్నర్స్ క్రాస్లో పెట్టి స్ట్రైట్ కూడా వెళ్ళాలి, మిడిల్ స్ట్రైట్ వెళ్ళాలి. అది చూద్దాం. 4 × 1 4, 3 × 2 6, 6 + 4 10. దాంతోపాటు 3 2 6 స్ట్రైట్గా కూడా వెళ్ళాలన్నమాట. కొంచెం పెద్ద స్టెప్ అనమాట ఇది. కాబట్టి మనకి ఇక్కడ 6 + 4 10 + 6 16, 16ను 1 క్యారీ 17, మళ్ళీ 1 క్యారీ ఉంది. ఇప్పుడు ఈ పార్ట్కి క్రాస్ ప్లస్ క్రాస్, ఈ పార్ట్కి క్రాస్ ప్లస్ క్రాస్, ఈ పార్ట్ క్రాస్ ప్లస్ క్రాస్ అని చూద్దాం. సో 2 2 4, ఇలా 3, 4 + 3 7, 7 + 1 8, 7 + 1 8. నెక్స్ట్ అగైన్ స్ట్రైట్ అనుకున్నాం కదా, స్ట్రైట్. కాబట్టి 28,782, 28,782 సరిపోయింది. కాబట్టి సింగిల్ స్టెప్లో చేయగలిగామండి. దీన్ని సింగిల్ స్టెప్లో మనం చేయగలిగాం. కాబట్టి మనకేంటంటే చూసారా, అంటే 3 డిజిట్ని 3 డిజిట్తో మల్టిప్లై చేయటం 4 స్టెప్పులు పట్టింది. కానీ మనం ప్రాక్టీస్ చేస్తే సింగిల్ స్టెప్లో ది ఆన్సర్ని మనం రప్పించాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే మనం ఏ విధమైన పద్ధతిని పాటించామో మర్చిపోకూడదు. స్టెప్స్ అంటే ఒక యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే స్ట్రైట్, అలాగే క్రాస్ అండ్ స్ట్రైట్, అగైన్ క్రాస్ అండ్ స్ట్రైట్. ఇది దీని తాలూకు ప్యాటర్న్. ఈ విధంగా మనం రాసుకున్నాం అనుకోండి, మీకు గుర్తుంటుందన్నమాట.
ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్ట్రైట్ క్రాస్ ప్లస్ క్రాస్, ఇక్కడ ఈ కార్నర్స్ క్రాస్ ప్లస్ క్రాస్ అగైన్ స్ట్రైట్, ఇదనమాట సెంటర్ది. చూసారా 3 వచ్చాయి ఇక్కడ. మళ్ళీ క్రాస్ క్రాస్ ప్లస్ క్రాస్, మళ్ళీ స్ట్రైట్. ఈ విధంగా మనం ఫాలో అయితే మనకి ఏదైనా సరే ఈజీగా మనం కట్టగలం. సో కాబట్టి చూసారా 3 అంకెల సంఖ్యని మరొక 3 అంకెల సంఖ్యతో కూడా సింగిల్ స్టెప్లో వచ్చేలాగా మనం చేయగలిగాం. దీనికి కావాల్సిందల్లా కొంచెం సాధన, అలాగే క్యాలిక్యులేషన్స్ వెంటనే చేయగలగటం, సమ్ వెంటనే కట్టగలగటం, కలపటం. ఇక్కడ క్రాసు కలపడం, స్ట్రైట్ కలపడం, ఇవన్నీ కూడా చేసాం కాబట్టి అవన్నీ కూడా ఫాస్ట్గా మనం చేయడం, కొద్దిగా మైండ్ని కొంచెం షార్ప్ చేసుకుని చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి కష్టమేం కాదు ఇక్కడ. కాబట్టి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో 312 431 కొంచెం చూద్దాం. సో కొంచెం ఫాస్ట్గా చేద్దాం. 2 1 జా 2, క్రాస్ ప్లస్ క్రాస్ స్ట్రైట్ అయిపోయింది. క్రాస్ ప్లస్ క్రాస్ చూడండి. 3 2 జా 6 6 1 + 1 6 + 1 7. నెక్స్ట్ కార్నర్స్ 4 2 జా 8, 3 1 జా 3, 8 + 3 11, 11 + 1 × 3 3, 11 + 3 14, ఒకటి క్యారీ ఉంది. నెక్స్ట్ 9 + 4 క్రాస్ అనమాట. 9 + 4 13, 13 + 1 14, మళ్ళీ 1 ఉంది. నెక్స్ట్ 4 3 జా 12, 12 + 1 13. సో ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే 1,34,472. దీన్ని మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ ప్రకారంగా మనం ఇక్కడ స్టెప్ వైజు వేసైనా చేసుకోవచ్చు, లేదా క్యాలిక్యులేటర్లో మనం కొట్టి ఒక్కసారి కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా మన క్యాలిక్యులేటర్ మనం యూజ్ చేస్తే ఇప్పుడు ఏది మనం నేర్చుకోలేం, పూర్తిగా దాని మీద ఆధారపడిపోతాం. అలా ఆధారపడకుండా బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి, అలాగే రేపు ఎగ్జామినేషన్లో మన క్యాలిక్యులేటర్లు ఎవరో, క్యాలిక్యులేటర్తో మనకి అక్కడ పని ఉండదు. ఎగ్జామినేషన్లో అంతా కూడా మాన్యువల్లే, మన మైండ్ ఉపయోగించి చేయవలసిందే. ఆ మైండ్ ఉపయోగించి చేయడానికే మనం ఇదంతా కూడా చెప్పుకోవటం, ఇంత శ్రమ పడటం. కాబట్టి మనం ఎప్పుడైతే మనం బ్రెయిన్ షార్ప్ చేసుకున్నామో, క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా చేయడానికి మనం అలవాటు పడ్డామో, అప్పుడు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము మన తాలూకు పరీక్షల్లో. కాబట్టి పోటీ పరీక్షలకి ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరైతే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి తొందరగా ఆన్సర్ని మనం రప్పిస్తారో వాళ్ళే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ కూడా మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.